నిన్ను ప్రేమించడానికి, నిన్ను వలె నీ తన వారిని ప్రేమించాలనేటువంటి మాట చెప్పడమే కాదు, తన జీవితంలో శిలువ మరణం వేయించిన తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించని చెప్పి కొరడా దెబ్బలు ఓర్చుకుని ముండ్ల కిరీటం పెట్టుకుని మేకులు కొట్టించుకుని మనుషుడు ఈ దృశ్యాన్ని చూసి తప్పు చేయటం మానేయాలని, పాపం చేయటం మానేయాలని, దుర్మార్గ పనులు మానేయాలని, అందరూ శాంతి సమాధానంతో బ్రతకాలని యేసుక్రీస్తు వారు మన కోసం త్యాగం చేశాడు. మన కోసం త్యాగం చేసిన వాడు మనకొద్దా? ఆలోచించండి. మనం నమ్మిన దేవుడు ఏం చేశాడని ఎవరైనా అడిగితే మనం ఏం చెప్పుకుంటాం చెప్పండి? నేనైతే గర్వంగా చెప్తున్నాను, పాపం చేతను అపరాధముల చేతను చచ్చిన వాడిని నన్ను బ్రతికించుకున్నాడు నా ప్రభు, నన్ను బ్రతికించుకోవడానికి ఆయన చనిపోయాడని చెప్పగలను. అలా మీరు చెప్పగలరా? ఆలోచించండి. అలా చెప్పుకునే ధైర్యం మీకు అందరికీ రావాలంటే నేనే యేసుక్రీస్తు వారి కోసం తెలుసుకోండి. ఎవడో మతోన్మాది మన హృదయాల్లో విషబీజాలు నాటాడు. ఆయన మతానికి చెందినవాడని, ఒక కులానికి చెందినవాడని, ఒక వర్గానికి చెందినవాడని మన హృదయాల్లో బీజాలు నాటాడు. యేసు అలాంటి వాడా? చెప్పండి. అలాంటి వాడైతే ఇక్కడ చాలా మంది వేరే వేరే కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ చాలా మంది వేరే వేరే మతాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, నానా రకాల ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, నానా వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరికీ యేసుక్రీస్తు వారు ఏమవుతాడని బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని రాస్తుంది. యేసుక్రీస్తు వారు అందరికీ రక్షకుడు. వివక్ష చూపించేవాడు కాదు. వ్యాధిలో ఉన్నవాడినైనా, బాధలో ఉన్నవాడినైనా, ఏ స్థితిలో ఉన్నవాడినైనా లేవనెత్తి వాని జబ్బులు తగ్గించి, వాని రోగాలు తగ్గించి ఉన్నతమైన వారిగా తీర్చిదిద్ది ఈ రోజు మనల్ని ఇలా నిలబెట్టాడు. కనుక మా ప్రభు లేదా మన ప్రభు రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయంలో సృష్టి అంతా నాశనం అవ్వకముందే, మనకు మరణం రాకముందే, యేసు రాకముందే బ్రతుకుని దిద్దుకుని యేసునందు రక్షణ పొంది విశ్వసించి యేసును సురక్షకుడిగా అంగీకరించండి. మీ బ్రతుకులు మార్చుకోండి. స్వర్గానికి చేరుకోవడానికి ఇట్టి అవకాశాన్ని మీరు పొందుకోండి. అందరికీ ప్రభువుని యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు. థాంక్యూ.